డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 65 సంవత్సరాలు. భోజనం చేసిన గంటకు కడుపు నొప్పి మొదలవుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే పరీక్షలు చేసి అంతా బాగానే ఉందని మెడిసిన్స్ ఇచ్చారు, వాడుతున్నాము. అయినా కడుపు నొప్పి తగ్గటం లేదు. దీనికి కారణాలేంటి, పరిష్కార మార్గాలు తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట నొప్పి తిన్న తర్వాత స్టమక్ పెయిన్ రావడం అనేది దానికి చాలా వేరే రకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్లీ ఇది యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అంటే గ్యాస్ట్రిక్ లేక డోర్నల్ అల్సర్స్లో పెయిన్ ఉండొచ్చు. అలాగే గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ వలన కూడా తిన్న తర్వాత పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చేసి అవసరం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కాన్ స్కానింగ్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయ్యాక ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏందో మనకు తెలుస్తుంది. ప్రాబ్లం ఏందో తెలిస్తే దానికి తగినట్టు మెడికేషన్ కానీ ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ కానీ సర్జికల్ మేనేజ్మెంట్ కానీ యూజువల్గా చేస్తాము. అన్ని టెస్టులు అయ్యాక కూడా పెయిన్ ఏంది, ఎందుకు వస్తుంది అని తెలియట్లేదు అంటే ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఇది కనుక మోషన్స్తో ఇబ్బంది, కాన్స్టిపేషన్ లేక డయేరియాతో అసోసియేటెడ్ ఉంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుంది. అది ఉందేమో అని అనుమానం వస్తుంది. సపోజ్ ఇది ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అని ఉంటే దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ముఖ్యం. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ని కంట్రోల్ చేయడానికి పెయిన్ సప్రెసింగ్ మెడికేషన్స్, పెయిన్ మాడ్యులేటింగ్ మెడికేషన్స్, ఇలాంటి మెడికేషన్స్ ఉంటాయి. అలాగే డయట్లో కూడా చేంజెస్ అవసరం ఉంటాయి. ఏమేమి చేంజెస్ ఉంటాయంటే మనకు ఏం తింటే నొప్పి ఎక్కువ అవుతుందో అలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయడం కానీ, లో ఫ్యాట్ ఫుడ్ తినడం కానీ, పులుపు, కారం, ఆయిలీ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఇలాంటి చేంజెస్ చేస్తే పెయిన్ డెఫినెట్గా తగ్గుతుంది. ఇవి కూడా తగ్గలేదంటే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏదైనా డిఫికల్ట్ టు డయాగ్నోస్ పెయిన్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది.